అనుకూలకరకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది మధ్యాహ్న కాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా మీ వాక్కులతో మాతో మాట్లాడడానికి నైనా మీ పరిశుద్ధాత్మను మాకు దయచేసి అన్ని విషయాల్లో కూడా నైనా మా సంఘానికి మాకు నాయన ప్రభ ఎల్లప్పుడూ తోడుకుంటున్న మా గొప్ప దేవ మీకే వందనాలు నాయన ప్రభ. ఇదిగో మీ వాక్యంలోకి వెళ్ళిపోతుండగా మీరే మీ పరిశుద్ధాత్మ సహాయంతో నాయన ప్రభ నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి అన్ని విషయాల్లో కూడా మీ కృపతో బలపరిచి భద్రపరచమని మా ప్రభు మీ ప్రికుమార్ని యేసేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చాలా సంతోషం. మనందరికీ తెలుసు, మన ప్రభు అయినటువంటి క్రీస్తు, మన దేవుడు, మన తండ్రి మనుషులని ఎప్పుడు కూడాను స్వతంత్రంగానే సృష్టించారు కదా. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఈ మాటలు. దేవుడు ఎందుకండి అసలుకి మన సాతానుని ఎందుకు సృష్టించాలి, లేకపోతే ఇదిగో ఆ రోజు ఆ ఏదైనా వనంలో ఎందుకని ఆ యొక్క పండుని తినేలాగా, లేకపోతే ఆ చెట్టుని అక్కడ పెట్టాలి, అలా పెట్టకుండా ఉంటే చాలా బాగుండేది కదా, ఎటువంటి తప్పు జరగకుండా ఉండేది కదా అని అనేక సార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. వీటన్నిటికీ మనకు సమాధానం కూడా మన సంఘస్థులకి అయితే తెలుసు. దేవుడు ఎప్పుడు కూడాను మనిషిని ఒక రోబోలాగా తయారు చేయడానికి ఇష్టపడలేదు. మనిషిని దేవుడు ఎప్పుడు కూడాను స్వతంత్రంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేశారు. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే దేవుని దృష్టిలో మంచి చెడు నేను మీకు ముందు పెడతాను, మీరు మీకిచ్చే జ్ఞానంతో, దైవ జ్ఞానంతో మంచిని సెలెక్ట్ చేసుకుంటారా, చెడుని సెలెక్ట్ చేసుకుంటారా అనేది మన యొక్క జ్ఞానానికి వదిలేస్తారే తప్పించి మనందరినీ ఒక మిషన్స్లా తయారు చేయాలని ఆయన ఆశపడలేదు. ఒక మిషన్ తయారు చేయాలనుకున్నట్టయితే దేవుడు చూడు, ఒక రోబో ఎలాగైతే ప్రింటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనము ఒక జిరాక్స్ కాపీని పెట్టామనుకోండి, అదేగా 100 పేజీలు ఇవ్వమంటే 100 పేజీలు ఇచ్చేస్తూ వెళ్ళిపోతుంది. అలాగ మనుషుల్ని అందరినీ కూడా ఒక ప్రింటింగ్ ప్రెస్లో పెట్టేసి వరుసగా అలా తయారు చేసి మంచి 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 అని తయారు చేయాలనుకోలేదు దేవుడు మంచి చెడులు ఇచ్చే స్వతంత్రాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. అంటే దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావాలి. దేవుడు ఎప్పుడు కూడాను ఏది కూడాను బలవంతంగా మన చేత చేపించాలని ఇష్టపడట్లేదు. మన ఇష్టపూర్వకంగా, మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలని, మన హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలని, మనం ఎల్లప్పుడూ కూడాను సంతోషంతో సమాధానాలతోటి ఆయన ఇష్టంతో రావాలని ఆయన కోరుకుంటున్నారు. నిన్నటి నైట్ కూడా వాక్యంలో అదే కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవా అని ఆ కుష్ఠరోగి అడుగుతున్నప్పుడు నాకు ఇష్టమే దేవుడికి మనకి నాకు ఇష్టమైతే అని మనం అడగగలగాలి, మనం దేవుని దగ్గరికి రాగలగాలి. అయ్యా నాకు ఇష్టమైన నీ దగ్గరికి వస్తున్నాను అయ్యా అన్నప్పుడు అప్పుడు దేవుడు కూడా ఎంతో ఇష్టపూర్వకంగా మనకి అన్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మన జీవితంలో. అంతేగాని ఏదో బలవంతంగా ఎవరో పిలిచారని, లేకపోతే ఎవరో రమ్మంటున్నారని, లేకపోతే రాకపోతే ఏమైనా అనుకుంటారేమో అని ఇలాంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే కనుక కొంచెం ఆలోచనలు మనం మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమించాడు లోకాన్ని. దేవుడు మామూలుగా ప్రేమించలేదండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి కేవలం ఈ నరుడు అనే మన కొరకు ఇంత ప్రకృతిని ఇన్ని యొక్క మనందరికీ తెలుసు, ప్రకృతి మొత్తం కూడాను మనిషి కొరకే పనిచేస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, అవి జంతువులైనా, పక్షులైనా, వృక్షాలైనా, నీళ్ళైనా, నదులైనా, అన్ని సముద్రాలైనా ప్రతిదీ కూడాను నరుని కొరకు తయారు చేశాడు దేవుడు. అంటే దేవుడు లోకమును మనుషుల్ని ఎంతో ప్రేమించాడు, నరుణ్ణి ఎంతో ప్రేమించాడు అన్న విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనందరికీ తెలుసు, ఒకసారి వచనం చూసుకోగలిగితే చూడండి, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందో అక్కడ మనకందరికీ తెలిసినటువంటి వచనము 30వ అధ్యాయం 15వ వచనం చూడండి. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నువ్వు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా హల్లెలూయా. చూసారు ఎంత చక్కని వాక్యాన్ని దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నారు. చూడుము నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటే ఉంచి ఉన్నాను. నేను 2 మీకే ఇస్తూ ఉన్నాను, ఛాన్స్ మీకే ఇస్తున్నాను. స్వతంత్రంగా కూడా మిమ్మల్ని తీసుకోమని చెప్తున్నాను. మిమ్మల్ని నేనేమి బలవంతం చేయటం లేదు, మీకే నేను ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నాను. ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకొని మీరు స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మంచి చెడు, జీవము మేలు, మరణము
కీడు అన్నీ మీ ఎదురుగా ఉంచుతున్నాను. నేను ఏది మీరు సెలెక్ట్ చేసుకోండి. జీవం కావాలా, మేలు కావాలని తీసుకుంటారా? లేదు, మాకు అవసరం లేదు, జీవము మేలు ఇవన్నీ అవసరం లేదు, మేము మరణానికే వెళ్ళిపోతాం, మేము కీడులోకి వెళ్ళిపోతాం అనుకుంటారా? అది మీ ఇష్టం అన్న విషయాన్ని దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేను నీకు నువ్వు దేవుడైన యెహోవాను ప్రేమించి, నువ్వు ప్రేమించినప్పుడు మాత్రమే ఆయన మార్గంలో యందు నువ్వు నడుచుకోగలుగుతావు. ఈ విషయం మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఎవరినైనా సరే మనం గనక నిజముగా ప్రేమిస్తే వాళ్ళు ఏం చెప్తే అది వినడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం, వాళ్ళ మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటాము. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే కొన్ని రకాలుగా మనల్ని కోపడినా లేకపోతే ఏదైనా సరే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ కోపాన్ని కూడా మనం ఇష్టంగా తీసుకుంటూ ప్రతి దానికి కూడా మనము వారికి లొంగిపోయి మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ లోకంలోనే మనుషుల ప్రేమలకే మనం అంత విధిగా లొంగిపోతూ ఉంటాము. కానీ మనుషుల ప్రేమలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. అవి ఈ రోజు బాగుంటాయి, తర్వాత రోజు మనల్ని ద్వేషించే విధంగానే ఉంటాయి. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను విధులను కట్టడలను అనుసరించి నడుచుకుంటావు కదా. చక్కగా నడుచుకోవాలి. మనం కూడా నడుచుకుంటే అట్లు చేసిన ఎడల నువ్వు స్వాధీనపరచుకుంటూ ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన. మనందరినీ కూడా ఈరోజు మనందరం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి పనులు చేసుకుంటూ అక్కడ మనము ఏ విధంగా ఆశీర్వదింపబడుతూ ఉన్నాము అనేది మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు మనం ఉంటూ ఉన్నామా లేదా? మనం ఎక్కడ వారము, ఎక్కడ పుట్టామో, ఏ విలేజెస్లో పుట్టామో, ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఒక మంచి ప్రదేశాల్లో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నారు. అక్కడ మనల్ని ఇచ్చిన ఉద్యోగంలో ఆశీర్వదిస్తూ ఉన్నారు, మనకిచ్చినటువంటి కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా ఇప్పటి వరకు మనం నిలబెట్టుకున్న విధానానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగే వారిలో ఉన్నామా లేదా? ఆయన మనల్ని ప్రేమించి ఆ యొక్క విషయంలో ప్రతి విషయంలో కూడా మనకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఏంటి అంటే ఇదిగో అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసుకోగలిగితే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంని మనం ఈరోజు ధ్యానించుకుందాము. విశ్వాసమును బట్టి అందరూ తీయగలిగితే బైబిల్ గ్రంథాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. ఈ ఒక్క వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి అన్ని మనకి ఇచ్చారు. మంచి జీవమును మేలును అన్నిటినీ కూడా మరణమును కీడును మన ఎదురుగా ఉంచారు, మంచి చెడులు మన ఎదురుగా ఉంచారు. అందుకే మంచి చెడులు తెలియపరిచేటటువంటి ఆ యొక్క వృక్షాన్ని అక్కడ దేవుడు పెట్టి ఉన్నారు, మనందరికీ తెలుసు కదా. ఇదిగో అక్కడ అవన్నీ జరిగిన తరువాత ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే, నువ్వు కనుక నన్ను ప్రేమిస్తే నా యందు విశ్వాసాన్ని ఉంచుతున్నావా లేదా? ఆనాటి ప్రజలు చారిత్రకమైనటువంటి విషయాలు కూడా మన బైబిల్ గ్రంథం చక్కగా తెలియపరుస్తూ ఉంటుంది. ఎరికో గోడలు కూలిపోవటం అనేది ఇప్పటికీ కూడాను చరిత్రలో రాయబడి ఉన్న విషయమే. ఇప్పటికీ ఇశ్రాయేలు చూడటానికి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడాను ఆ ఎరికో గోడలు ఏ విధంగా కూలిపోయినది, ఆ తర్వాత అసలు ఆ ప్రదేశాన్ని బాగు చేయడానికి కూడా వీలు లేని విధంగా ఏ విధంగా పడిపోయి ఉన్నదని అందరూ కూడా వెళ్ళిన వాళ్ళు చూస్తారు. అది ఎలా పడిపోయి ఉంటుందని మీరు ఇంటర్నెట్లో కూడా చూసుకోవచ్చు. ఎరికో గోడలు పగిలిపోవడము అంటే, ఎరికో గోడలు చాలా చాలా బలమైనటువంటి గోడలు అనమాట. ఆ గోడల మీద అంటే ఆ ఎరికో అనే ప్రదేశం లోపల ఉంటుంది, ఆ చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్, చైనా వాళ్ళు ఎట్లా ఉంటుందో అట్లా ఎరికో అనే ప్రదేశానికి చుట్టూ ఉన్న గోడలు, ఆ గోడల మీదనే అంటే ఒక గోడ మీదనే 7 రథాలు వెళ్ళగలుగుతాయంట. 7 రథాలు, ఒక్క రథం కాదు, 7 రథాలు వెళ్ళగలిగినంత వెడల్పుతోటి ఉంటాయంట. ఎంత అంటే ఎంత పెద్ద గోడలో మీరు అర్థం చేసుకోండి. ఈ ఎరికో ప్రజలు ఏం చేశారంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటకు తీసుకొని వచ్చారు. అది మనందరికీ తెలుసు, అనేక సార్లు నేను మీకు తెలియపరిచాను. ఐగుప్తు బానిసత్వంలో కష్టపడిపోతున్నటువంటి తన ప్రజల యొక్క మొరను ఆలకించి ఐగుప్తు ప్రజల్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తన దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు వారి మొరలను ఆలకించి వారందరినీ కూడా అక్కడి నుంచి విడిపించారు.
విడిపించి తీసుకొని వస్తూ ఉన్నటువంటి, మనకి చెప్పాను కదా ప్రతిసారి కూడాను 40 దినాలు రావాల్సిన ప్రయాణం వాళ్ళకి 40 సంవత్సరాల ఆలస్యమైంది. ఎందుకంటే వారు దేవుని పట్ల, అలాగే అవిధేయత, దేవుని పట్ల చూపించిన అవిధేయత, అలాగే దేవుని మీద వాడు సనుగుకున్నటువంటి విధానానికి కూడాను. ఈ దినాల్లో కూడా మనం కూడాను మన యొక్క జీవితాల్లో కూడా చాలాసార్లు కొన్ని పనులు ఎందుకు ఆలస్యం అవుతూ ఉంటాయంటే, మనము దేవుడు చూపించిన పరీక్షా కాలంలోను మార్గాల్లోనూ కూడాను మనము కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆయన ఇస్తున్న పరీక్షలను తట్టుకోకుండా మనం ఆయన ఇచ్చిన పరీక్షా కాలంలో దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా మనం కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం అనమాట. అందుకే మన జీవితాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏ పరీక్షలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎంత పరిస్థితులు మన మీదకి ఎదురు తిరుగుతున్నప్పటికీ కూడాను ఆయన వైపే చూడగలిగితే కనుక ఒక దినం మనం ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఆయన వైపు చూడకపోతే కనుక మనకి ఇదిగో ఈ విధంగానే చాలా మన జీవితకాలం అంతా ఆలస్యములు అయిపోతూ ఉంటాయి. ఈ యొక్క ఐగుప్తు నుంచి, ఆ బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటికి తీసుకొని వచ్చి మోషే గారి ద్వారా అందరినీ నడిపిస్తూ వచ్చేసారు. చాలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ ఎరికో అనేటటువంటి ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే నిజానికి ఇది అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానమైనటువంటి స్థలాలు. అబ్రహాం పిల్లలే వీళ్ళంతా కూడాను. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరో మనందరికీ తెలుసు కదా, వీళ్ళంతా కూడా అబ్రహాం సంతానమే. అయితే కొన్ని పరిస్థితుల వల్ల వాడు బానిసత్వంలోకి అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఐగుప్తులోకి బానిసలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా వాళ్ళందరినీ ఐగుప్తులో నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుడు తీసుకొని వచ్చి ఇప్పుడు అబ్రహాం గారికి వాగ్దానం చేసినటువంటి ఈ ప్రదేశాన్ని మళ్ళీ తీసుకోండి మీరని చెప్తున్నారు. ఆ ప్రదేశానికి, కనాన్ అనే ప్రదేశానికి నడిపిస్తూ ఉన్నారు. అప్పటికి వీళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి అక్కడ భయంకరమైనటువంటి 7 జాతులు వాళ్ళు ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడాను వారు ఆక్యుపై చేసేసి ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళందరినీ ఎదిరించుతూ దేవుడే వారి పట్ల యుద్ధం చేస్తూ ఒక్కొక్క ప్రదేశాన్ని వారు గెలుచుకుంటూ, ఒక్కొక్క ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటూ మోషే గారి తర్వాత యెహోషువ గారు వారిని నడిపించారు. ఇదంతా మనందరికీ తెలుసు కదా. అయితే ఇప్పుడు యెహోషువ గారి సారథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశానికి, ఎరికో అనే ప్రదేశానికి వస్తూ ఉంటే, నిజానికి ఎరికో ప్రదేశంలో నుంచి వాళ్ళు అసలు వేరే మార్గానికి వెళ్ళాలి. ఎరికోని వాళ్ళు నిజంగా తీసుకోవాలనుకోలేదు. ఎరికోలో నుంచి వేరే మార్గంలో నుంచి వారు పక్క ప్రదేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు వచ్చి ఎరికోని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుని అడిగారనమాట. ఈ ప్రదేశంలో నుంచి మేము దాటాలి, అటువైపుకి వెళ్ళాలి, మాకు కొంచెము సహాయం చేయమని అడిగితే ఆ యొక్క రాజు ఒప్పుకోలేదండి. దానివల్లనే దేవుడు ఎరికోని శపించేశాడు. ఎందుకంటే తన ప్రజలను ఆ ప్రదేశం నుంచి దాటటానికి ఒప్పుకోకపోవడం వల్ల దేవునికి చాలా కోపం వచ్చింది. అందుకే ఎరికో గోడలు కూల్చివేయటానికి దేవుడు తన యొక్క ఉగ్రతను చూపించడానికి వాళ్ళకి ఏం తెలియపరుస్తూ ఉన్నారో మనందరము చూసుకుందాం. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాసింది. అపోస్తలుడైన పౌలు గారు 1500 సంవత్సరాల తర్వాత, అంటే ఈ చరిత్ర జరిగి ఎప్పుడు ఎరికో గోడలు కూలిపోయి 1500 సంవత్సరాల తర్వాత పౌలు గారు వచ్చి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారంటే ఎందుకు ప్రస్తావిస్తున్నారు చెప్పండి? ఆ పత్రిక రాస్తూ ఆ సమయంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే 1500 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడాను దేవుని యొక్క వాక్యము, అలాగే ఆ ఎరికో గోడలు కూల్చబడ్డ అనేది అక్కడున్న ప్రజల యొక్క మనసుల్లో పూర్తిగా నిలబడిపోయిందనమాట. అక్కడున్న ప్రజల యొక్క మనసుల్లో పూర్తిగా నిలబడిపోయినటువంటి సంఘటన కాబట్టే ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ ఏమని రాసంటే, విశ్వాసం వలన వారు ఎరికో గోడలు, అక్కడ వచనం మనం చదువుకున్నాం కదా చూడండి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పొందుకున్నటువంటి ఆ యొక్క సంఘటనను దేవుడు తెలియపరుస్తూ ఉన్నారనమాట. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అదే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. 1500 సంవత్సరాల తరువాత ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారంటే వాళ్ళ హృదయాల్లో అలా పాతుకుపోయింది ఆ విషయం, ఎరికో గోడలు కూలిపోవటం అనేది. అంటే విశ్వాసాన్ని బట్టి వీళ్ళు ఎలా ఆ ఎరికో గోడల్ని కూల్చారు, ఆ ఎరికో గోడలు ఎంత పెద్దవో ఇప్పుడే నేను మీకు తెలియపరిచాను. ఆ ప్రదేశం యొక్క రాజు కూడా వీరు బతిమలాడుకుంటే ఆ ప్రదేశం నుంచి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. అందుకే అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, చూడండి అక్కడ ఏమీ లేదు. అక్కడ దేవుడు వారికి ఏం తెలియపరిచారు అంటే, చూడండి ఒక్కసారి మనం కనుక 6వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి.
అదంతా మీకు చాలా చక్కగా ఉంటుంది. నేను కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవరు వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. చూసారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళు దగ్గర 6 లక్షల మంది జనాంగం అని నేను మీకు ఇంతకుముందు తెలియపరిచాను. అది కూడా 6 లక్షల జనం అంటే కేవలము మగవారు మాత్రమే 6 లక్షల మంది. ఇక మిగతా వాళ్ళంతా కూడాను స్త్రీలు వాళ్ళందరినీ లెక్క పెట్టుకుంటే వాళ్ళ దగ్గర 20 లక్షల మంది జనం అంట. 20 లక్షల మంది జనం. ఈ రోజుల్లో మనం ఒక 10 మంది 15 మంది గుంపుగా వస్తుంటేనే చూడటానికి అమ్మో ఏటో ఏదో పెద్ద గుంపు వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది ఆ దినాల్లో జనము తక్కువ, జనాభా తక్కువ, ఎక్కడి నుంచి ఒక 20 లక్షల మంది జనం గుంపులుగా వస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అందరికీ భయపడిపోతున్నారు. అది కూడా కాక వాళ్ళ పక్కన దేవుడు వాళ్ళ తరపు నుంచి ప్రతి విషయంలో సహాయం చేస్తూ ఉంటే ఆ 20 లక్షల మంది ఒక ఊర్లలోకి ప్రవేశిస్తున్నారు అంటే ఎలా ఉంటుందో చెప్పండి? అందరూ భయపడిపోతున్నారు. అలా సందర్భంలో అదే మాట రాశారు అక్కడ. చూసారా, ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయము చేత ఎవ్వరూ వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను. చూసారా, అంత మూసివేసేసుకున్నారు వీళ్ళు. అమ్మో వీళ్ళు రాకూడదని చెప్పేసి ఆ ద్వారాలను గట్టిగా మూసేసుకున్నారంట. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. అలాగ 6 దినములు చేయించు రావలను. 7 రాజకులు పొట్టేలు కొమ్మ బూరలు పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినం మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా మానక ఆ కొమ్ముతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంతో కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుట చక్కగా ఎక్కుదురు అనిను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమో అక్కడ జరుగుతూ ఉందో చూడండి. అక్కడ దేవుడు తెలియపరిచిన కొన్ని విషయాలు, కొన్ని మాటలు ఏంటంటే, మీరు ఇదిగో నేను చెప్తూ ఉన్నాను కదా, మీరు వెళ్ళండి, యుద్ధ సన్నద్ధులై నిలబడండి. ఈ దినం మనకి కూడా మన జీవితాల్లో కూడా దేవుడు తెలియపరుస్తుంది ఏంటి అంటే, ఎరికో లాంటి సమస్య మన జీవితాల్లో ఉందేమో. ఎరికో కూడా చాలా పెద్దవి, చాలా అసలు దాన్ని కూల్చగలరు అని ఎవ్వరూ కూడా ఊహించినటువంటివి అంత పెద్ద గోడలు. వాటినే కూల్చగలిగినటువంటి మహాదేవుని మనం కలిగి ఉన్నాం. మన జీవితాల్లో కూడా అలాంటి సమస్యలు, అలాంటి మనుషులు మన ముందు ఉంటూనే ఉంటారు. వాటిని కూడా కూల్చగలిగినటువంటి దేవుడు విశ్వాసమును బట్టి వారు చేసిన ప్రదక్షిణ బట్టి యెరికో గోడలు కూలెను అన్న మాట మనకి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు, వాక్యాలు మనం ఎప్పుడు ఎందుకు చదువుకుంటూ ఉండాలి, ఎందుకు ధ్యానం చేసుకుంటూ ఉండాలి, ఎందుకు ప్రతిసారి ఎందుకంటే కూర్చోవాలి, లేకపోతే ఎందుకంటే మేము సంఘానికి రావాలి అంటే, ఇదిగో ఈ మాటలే నీ జీవితంలో నా జీవితంలో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కోవడానికి పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతటి యెరికో గోడల్ని కూల్చగలిగిన మహాదేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎదుర్కొన్న సమస్య మనకి పెద్ద ఇబ్బందిగా అనిపించకూడదు. దీనికి కూడా నా దేవుడి దగ్గర మోకరించుకొని విశ్వాసం పెట్టి నేను అడిగితే వారో మనుషులో, లేకపోతే అది సమస్యో, లేకపోతే అది ఇంకొకటో దాన్ని దేవుడు తీసివేయగలడని మనం ముందు విశ్వాసం చూపించగలిగే వారిలో ఉండాలి. ఈ దినం ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది అదే. యెరికో గోడల దగ్గర దేవుడు ఏం చెప్పారంటే, మీరు యుద్ధ సన్నద్ధులై ఎప్పుడు ఉండండి. యుద్ధ సన్నద్ధులు అవ్వటం అంటే ఆ దినం అంటే వారు యుద్ధానికి సిద్ధం అవటానికి ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నారేమో, కానీ మనల్ని ఈరోజు యుద్ధానికి సన్నద్ధులు అవ్వండి అంటే అర్థం ఏంటంటే ప్రార్థన. మన యుద్ధం మనం ఇంకా దేవునితోటి యుద్ధాన్ని చేయటానికి కాదు, కానీ మనం కూర్చొని ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ప్రతి నిమిషము విశ్వాసంతో అడిగితే తప్పకుండా అన్నిటినీ సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే విషయాన్ని తెలియపరుస్తూ, మీరు ఇదిగో ఏం చేయాలి అంటే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణం ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. అలా 6 రోజులు చేయండి. 6 రోజులు దాని చుట్టూ కేవలం మీరు తిరుగుతూ ఉండండి అని చెప్పారు. 7వ రోజు అంటే వారంలోనే ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నది, ఎన్నో రోజుల్లో కాదు. 7వ రోజు 7 మార్లు చుట్టండి ఆ పట్టణం మొత్తం. ఆ పట్టణం మొత్తం తిరగడానికి దగ్గరగా
కొన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎన్నో గంటలు పడుతూ ఉంటాయి. ఆ టైం అంతా కూడా మీరు అలా తిరుగుతూ ఉండమని చెప్పేసి దేవుడు తెలియపరిచి, ఆ తరువాత ఏమంటున్నారంటే వారు ఆ మానక కొమ్ములతో తిరుగుచున్న తర్వాత అంటే 7వ దినం ఏం చేయాలి అంటే జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి. కేకలు వేయడం అంటే ఏమని కేకలు వేస్తాం చెప్పండి? ఏదైనా ఒక విజయాన్ని సాధించుకున్నప్పుడు ఇదిగో దేవుడు నాకు జయమునిచ్చాడు అని, లేకుంటే ఇదిగో యుద్ధం యెహోవాదే అని, లేకుంటే ఆయన నామమును వారు బహుశా అవే కేకలు వేసి ఉంటారు. ఆ కేకలు వేయవలనని దేవుడు తెలియపరుస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో ఉన్న ఆ సమస్యకు కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నారు. కేకలు వేయటము అంటే పక్కింటి వాళ్ళతోనో ఎదురింటి వాళ్ళతోనో ఉన్న స్నేహితులతోనో కేకలు వేసుకుంటా కూర్చోవడం అని కాదు. దేవుడు చెప్తుంది మనం స్తుతులు ఆరాధనలతోటి రాళ్ళు మీరు మానవుతే రాళ్ల చేతనే నేను స్తుతించుకోగలను దేవుడు తెలియపరిచారు. కాబట్టి దేవుని స్తుతించి ఆర్భాటంతో మనం అందరము కూడాను స్తుతులు అర్పించే వారిలో ఉండాలి. అవి కేకలు, ఆ కేకలు దేవునికి వినపడాలి. మనందరికీ తెలుసు కొత్త నిబంధనలో భర్తమయ్య అనేటటువంటి గుడ్డివాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో వెళుతున్నారు అని విని ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పేసి పెద్దగా కేకలు వేస్తూ ఉంటే అక్కడున్న వారందరూ ఆయన తీసుకుంటూ ఉన్నారంట. పక్కన ఉన్నటువంటి ఆ శిష్యులు కానీ వెనకాల ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఈయన వాయిస్, ఈ భర్తమయ్య అనే గుడ్డువాని యొక్క గొంతు వాళ్ళకి విసుగు తెప్పిస్తుంది అనమాట. విసుగు తెప్పిస్తూ ఉంది అంటే కొంచెం ఇరిటేషన్ ఇస్తూ ఉంది వీళ్ళకి. ఇరిటేషన్ ఇంకా ఆపు, నువ్వు ఊరికే పిలవకు, అరవకు అని చెప్పేసి అతన్ని గట్టిగా వాదిస్తూ ఉన్నారు. ఆ శబ్దం అంటే ఆ ఊరిలో ఆ భర్తమైన గుడ్డివాడు కానీ అక్కడున్న కోలాహలాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నప్పుడు ఆ జరుగుతున్నటువంటి ఒక సెలబ్రిటీ వస్తే ఎలాగ మనకు కొంచెం హడావుడి ఉంటుంది. ఆ హడావుడిని బట్టి ఆయన అప్పటికే యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఎక్కడో విన్నారు కాబట్టి భర్తమయ్య అనే గుడ్డివాడు తను చూడలేకపోతున్నాడు. కానీ తన యేసు మాత్రం తనను చూడాలని కోరుకుంటూ పెద్దగా అరుస్తున్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఆ పాట కూడా ఉంది కదా, మనందరికీ తెలుసు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను వీడిపోకయ్యా, నువ్వు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప వేరే దేవుడు లేరయ్యా. ఈ పాట మనందరికి తెలుసు కదా. ఆ విధంగా భర్తమయ్యి అనే గుడ్డివాడు మద్యంలో ఆడుకుంటూ ఉంటే అందరికి విసుకొస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ శబ్దము వినిపించింది. అందరి మధ్యలో ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కోలాహలంలో కూడాను, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హడావుడిలో కానీ భర్తమయ్యి అనేటువంటి గుడ్డివాడు అరిచినటువంటి అరుపు యేసుక్రీస్తు ప్రభు వారికి వినిపించింది. ఎందుకు వినిపించింది తెలుసా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆగి అని రాయబడి ఉంటుంది మార్కు సువార్తలో. ఆ అధ్యాయం అంతా మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం. ఆయన ఆగి అంటే ఎందుకు ఆగారు, ఎందుకు వినిపించింది అంటే ఖచ్చితంగా ఇదిగో ఆయన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు. భర్తమయ్యి అనేటటువంటి గుడ్డివాడు విశ్వాసంతో నన్ను పిలుస్తున్నాడు, అతనికి నా మీద విశ్వాసం ఉంది, నేను తప్పకుండా ఆ గుడ్డివాడిని నేను బాగు చేయగలనని భర్తమయ్యి నమ్ముతున్నాడన్న విషయం యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన అరుపులో, అతను పిలుస్తున్నటువంటి ఆ ధ్వనిలో వినపడినటువంటి ఆ శబ్దంలో ప్రభువారు గుర్తించేశారు. ఈ బిడ్డ విశ్వాసంతో నన్ను పిలుస్తున్నాడని చెప్పేసి అంత పెద్ద చుట్టూ శబ్దాలు సౌండ్స్లో కూడా ఆగారు. దేవుడు ఆగి భర్తమయ్యని గుడ్డివాడిని బాగు చేశారు. నువ్వు నమ్ముచున్నావా అని చెప్పేసి అడిగి చక్కగా ఆ గుడ్డివాడిని బాగు చేసిన విధానం మనకు తెలుసు. ఈరోజు మనలో కూడా దేవుడు అదే చూస్తూ ఉన్నారు. నువ్వు విశ్వాసంతో కేకలు వేస్తున్నావా, లేకపోతే ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోతా ఉన్నావా? ఏంటి నీ కార్యక్రమాలు? అది ఖచ్చితంగా దేవుడు మనల్ని గమనిస్తూనే ఉన్నారు. అనేక సార్లు మనం ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ పెద్దగా విశ్వాసాన్ని చూపించే వారిలో మనము ఉండము. అలా చేసిన వారిలో ఆ విశ్వాసంతో అడగకుండా ఉంటాం. సంపూర్ణ విధేయతతోటి మనము అడగము. సంపూర్ణ విధేయతతోటి దేవుణ్ణి అడగకుండా ఉంటాము. ఏదో వచ్చాము వెళ్ళిపోతూ ఉన్నాము అలా అడిగితే మన జీవితాల్లో కార్యాలు జరగవు. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాలి. మనందరము కూడాను అదిగో అక్కడ విశ్వాసాన్ని దేవుడు చూసి మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ
ఎరికో గోడలకు కూడా అదే జరుగుతూ ఉంది. ఎరికో ప్రజలందరూ అనుకుంటున్నారంట, ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు, వీళ్ళేంది బయట రోజు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏంది, అయితే మన ద్వారాలు అయితే మూసేసుకున్నాం కదా, మన దగ్గర దాకా అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రాలేదులే అని చెప్పేసి వీళ్ళు ధైర్యంగా లోపల ఉంటూ ఉన్నారు. వీళ్ళెందుకు పిచ్చోళ్ళలాగా బయట 6 రోజుల నుంచి చూస్తానే ఉన్నాము, అలాగే తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారంట. కానీ నిజానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా, లోపలికి యెహోవా నిబంధన మందసాన్ని వారు పట్టుకొని బయట వారంతా కూడా కేకలు వేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు లోపల ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా, అక్కడికి ఒక రకమైనటువంటి కందిరీగలు లోపలికి వెళ్ళిపోతాయంట. కందిరీగలు మీకు అందరికి తెలుసు కదా, కందిరీగలు ద్వారాలు వాళ్ళు మూసుకుంటే మనుషులు అయితే ప్రవేశించలేమేమో, కానీ కందిరీగలు తేనెటీగలు ఇలాంటివి ప్రవేశించడానికి పెద్దగా ద్వారాలేవి పనికిరావు కదా. దేవుడు లోపల కార్యాన్ని జరిపించేస్తూ ఉన్నాడు. అసలు నా సైన్యము, దేవుని యొక్క సైన్యాన్ని పిలిచేశాడు. నా సైన్యం లోపలికి వెళ్ళండి అన్నాడు దేవుడు. నా సైన్యము అంటే దేవుడు యొక్క సైన్యము ప్రతి ఒక్క ఈ లోకంలో ఉన్నటువంటివి సృష్టించుకున్న సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన సైన్యమే. ఇదిగో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు సముద్రం ఆయన సైన్యంగా పనిచేసి ముంచేయమంటే అందరినీ జలప్రళయంలో ముంచేయలేదా? అలాగే మిడతల దండులు, ఆ రోజు ఐగుప్తు యొక్క రాజు వదిలిపెట్టకపోతే మిడతల దండును పంపించేయమంటే మిడతల దండుల్లాగా వచ్చేసేసి మోకాళ్ళ మీద, ప్రజల యొక్క మోకాళ్ళ మీద కూడాను వాలిపోయినాయి. అంత భయంకరమైనటువంటివి దేవుడు వాడుకోగలడు. ఆ దినం ఏం జరుగుతూ ఉంది అంటే వీళ్ళేమో బయట చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 7వ రోజు కూడా వచ్చేసింది. 7వ దినం 7 సార్లు ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. ప్రదక్షిణం చేస్తూ ఉండగా లోపల ఆ యొక్క కందిరీగలు ప్రతి ఒక్కరిని కూడాను కుట్టి పెట్టేస్తూ ఉన్నాయి. అయ్యయ్యో, ప్రజలంతా కూడా చాలా నొప్పులతోటి బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక దేనికి కూడా వారు పరిగెత్తలేక ఇటు అటు నిప్పులతోటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా 7వ రోజు 7 సార్లు వారు ప్రదక్షిణం చేసుకున్న తర్వాత ఇదిగో అక్కడ ఎరికో గోడలు కూలిపోవటం అనేది మీరు ఇంటర్నెట్లో కూడా చూడండి, కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు. ఆ ఎరికో గోడలు ఇప్పటికీ కూడాను అవి చాలా పెద్ద బండరాళ్ళు లాంటి రాళ్ళు కాబట్టి ఆ రాళ్ళు కూలిపోవడమే భూమిలోకి ఇలాగ కృంగిపోయినట్టు లోపలికి, అంటే ఆ పైకి ఎంత ఎత్తు రాయి ఉందో అంత ఎత్తు రాయి మరలా లోపలికి కృంగిపోయినట్టు, అది కూడా ఫుల్గా పెద్ద బండ రాళ్లే అవి. ఆ రాళ్ళను పగల కొట్టడం ఇప్పటికీ ఎవరి తరం కాలేదు. దానిపైన కానీ దాని పక్కన కూడాను ఏమి కట్టడానికి కూడా వీలు లేకుండా చరిత్రలో దేవుడు చేసిన అద్భుతము, దేవుడు చూపించినటువంటి మహిమకారం అది ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2025 ఇప్పుడు మనకు వచ్చి దానికంటే ముందు సంవత్సరాల్లో జరిగినటువంటి అద్భుతం అన్నమాట. అది అలాగే ఇప్పటికీ ఉన్నది. అందుకే దేవుడు ఎరికో నుంచి ఒక మనుష్యుడు వెళ్ళుచుండగా అని చెప్పేసి ఒక విషయాన్ని మనకు రాయబడి ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, ఆ యొక్క మంచి సమరయుడు అనేటటువంటి మనం చూసుకుంటూ ఉన్నప్పుడు కూడాను యెరూషలేము నుంచి ఎరికోకి ఒక మనుష్యుడు వెళ్ళుచుండగా దొంగల చేతికి చిక్కాను అని రాయబడి ఉంటుంది. అప్పుడు ఆ దొంగల చేతికి చిక్కినటువంటి ఆ వ్యక్తిని అటు నుంచి వెళ్తున్న యాజకుడు మొదట చూసి కూడా ఏం పట్టించుకోనట్టుగా, తర్వాత లేవీయుడు ఒకడు అటు వెళ్తూ కూడా ఏం పట్టించుకోనట్టుగా, కానీ ఒక మంచి సమరయుడు మాత్రం అతనిని పట్టించుకొని పరిచారం చేసి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా, అతనికి కావాల్సినవన్నీ పుట్టకొల్ల ఇంటికి పంపించి, ఇంకా ఏమైనా తక్కువైతే 2 కాసులు చెల్లించి, ఇంకా ఏమైనా తక్కువైతే నేను మరలా తిరిగి వచ్చి అది కూడా నీకు తీరుస్తానని చెప్పింది. అంటే అక్కడ ఏంటంటే యెరూషలేము నుంచి ఎరికోకు వెళ్తున్నాడట అతను. యెరూషలేము ఏమో ఆశీర్వదింపబడిన ప్రదేశము, ఇశ్రాయేలు ప్రదేశం యెరూషలేము, దేవుడు ఉంటున్న ప్రదేశము. కానీ అక్కడి నుంచి శపితమైన ఎరుకోకి వెళ్తున్నాడంట ఆ మనిషి. అందుకే దొంగల చేతికి చిక్కేశాడు కదా. మన జీవితాలు కూడా అంతేను. ఇదిగో ఆశీర్వాదకరమైనటువంటి వారితో ఉండకుండా, విశ్వాసులతో ఉండకుండా విడిచిపెట్టేసేసుకొని ఎక్కడికో పోదామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడికో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో అక్కడ దొంగల చేతికి చిక్కుతాం. అక్కడంటే దొంగల చేతికి అని రాశాడు. ఇక్కడ మనకు అపవాది ఎన్నో రకాలైనటువంటి శక్తులతో మనల్ని పట్టేసుకుంటూ ఉంటాడు. ఆ శక్తుల చేతిలోకి చిక్కుకున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి యాజకుడు అనుకుంటున్న వాళ్ళు కూడా సహాయం చేయలేదు, లేవీడు అనుకుంటున్న వారు కూడా సహాయం చేయలేదు. కానీ సమరయుడు, మన ప్రభు అయిన క్రీస్తు వారే మనకు మంచి సమరయుడు. ఆ దినము ఆయనే వచ్చి మనల్ని కాపాడింది. ఆ దినము ఈ దినము ఎప్పుడైనా సరే ఆయన నరులను, మనుషులను ఎంతో ప్రేమించాడు. కాబట్టి మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా మనల్ని కాపాడటానికి ఆయన మరలా తిరిగి వస్తాడు. ఇదిగో ఆ మంచి సమరయుడిగా వచ్చి ఆ దినము అతనిని తీసుకెళ్ళి
పూటకోళ్ళ ఇంటికి వెళ్ళెను అని మనకి ఆ యొక్క ఉపమానంలో చదువుకుంటాం. పూటకోళ్ళ వాని ఇల్లు అంటే ఏం కాదు, సంఘమే. సంఘంలోకి నిన్ను తీసుకొని వచ్చారు. సంఘంలోకి నిన్ను తీసుకొని వచ్చి సంఘంలో నీకు 2 కాసులు చెల్లించారు. 2 కాసులు అంటే ఏంటో తెలుసా? ఇదిగో అతనికి కావాల్సిన స్వస్థత అంతా చేయమని చెప్పి ఇంకా ఏమైనా ఉంటే నేను మరలా వచ్చినప్పుడు నీకు తీరుస్తానంటున్నాడు. అంటే సంఘానికి అప్పు చెప్పి వెళ్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని వచ్చి సంఘంలో మనం ఏం తెలియపరచాలంటే 2 కాసులు అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. మనం అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి తెలియపరచాలి. ఆ పూటకుళ్ళు వానికి ఏదైతే గాయం అయిందో, ఆ రోజైతే నిజంగానే అతనికి ఆ యొక్క వ్యక్తికి, దొంగల చేతిలో పడ్డ వ్యక్తికి గాయాలు నిజంగా శరీరానికైనా ఏమో కానీ ఈరోజు నీకు నాకు కూడాను శరీరానికైన గాయాలకే కాదు, హృదయానికైన గాయమైన, లేకుంటే నిన్ను ఎవరైనా మోసపరిచినటువంటి గాయాలైనా, ఏ గాయానైనా సరే, ఇదిగో నీకున్న బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన, కొత్త నిబంధనలోనే దేవుడు నీతో మాట్లాడి వాటిని స్వస్థపరుస్తాడని తెలియపరుస్తూ ఉన్నారు. అవి మనము చేయాల్సిన పనులే, ఎవరో కాదు చేయాల్సింది. సంఘంగా మనమే ఈ పనులు ఇతరులకు చేయవలసినటువంటి పనిలో మనం ఉన్నాం. సేవకులుగా మనల్ని ఉంచినా, లేకపోతే సంఘస్థులుగా, విశ్వాసులుగా మనం ఇతరులకు కూడాను మరి కష్టంలో, వారి నష్టంలో ఉన్నప్పుడు మనమే మంచి సమరయుడిలాగా వాళ్ళని సంఘంలోకి నడిపించాలా, విషయాలను దేవుని గురించి చెప్పాలా, దేవుడే కాపాడుతాడన్న విషయాన్ని వాళ్ళకు విశ్వాసాన్ని కలిగించాలా, వాళ్ళని స్వస్థపరచాలా. అలా చేస్తే నువ్వు నేను చేసిన ఆ పనికి మరలా యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో ఉన్నారు. ఆయన రెండో రాకడ కంపల్సరీ వస్తారు. వచ్చినప్పుడు నేను మీకు చెల్లిస్తాను, మీ యొక్క క్రియకు ప్రతిఫలాన్ని నేను ఇస్తానని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసేటటువంటి దేవుని పనిలో ఏ చిన్న పని అయినప్పటికీ కూడా దేవుని కొరకు చేసే పని కొరకు ఒకరిని తీసుకొస్తున్నావా సంఘానికి? ఎప్పుడు సంఘానికి ఎవరిని దూరపరిచే మాటలు మాత్రం మనం మాట్లాడకూడదు. దేవుడు పాపుల కొరకే వచ్చాడు కాబట్టి వాళ్ళ గురించి మనం అనవసరమైన మాటలు మాట్లాడకుండా అతని సంఘానికి నడిపించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా దేవుడు వాళ్ళతో మాట్లాడే మాటలు వాళ్ళ హృదయానికి తాకుతాయి. వాళ్ళు తప్పకుండా దేవునిలో నిలబడతారు, వాళ్ళు దేవునిలో స్థిరపడతారు. కాబట్టి ఎవరిని దూరపరచుకోకూడదు. మనము ఎవరిని కూడా సంఘానికి దూరం చేసే మాటలు మన నోట్ల నుంచి రాకూడదు. ఎప్పుడు కూడా సంఘానికి దగ్గరగా చేసేటటువంటి మాటలే మన జీవితాల్లోకి రావాలి. అప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, నేను వచ్చి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను. నేను తిరిగి వచ్చినప్పుడు నేను చేసిన ఆ పనికి, ఆ మంచి పనికి ఎవరైతే నా నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడకుండా ఉంటున్నారో వాళ్ళని నా దగ్గరికి, సంఘానికి నువ్వు నడిపించావు కాబట్టి నీకు నేను ప్రతిఫలాన్ని ఇస్తానని దేవుడు తెలియపరుస్తారు. మరి దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. మనుషులుగా మనమే ఒక సహాయం చేస్తే మనం మరలా తిరిగి ఇచ్చే బహుమతులే చాలా గొప్పగా చూసుకుంటూ ఉంటాం. అలాంటిది దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. యుగ యుగాలు ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఆ పనిలో మనం ఉండాలి తప్పించి అనవసరమైనటువంటి పనుల్లో మనం ఉండటానికి ఇష్టం లేదు. అక్కడ ఎరికో గోడలు ఆ విధంగా విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణం చేసిన వారికి తెలియదు ఏం జరుగుతుందో కూడాను. కానీ యుద్ధం యెహోవాదే. ఆయనే లోపల యుద్ధాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఎరికో గోడలు కూలిపోవటానికి ఆ దినము ఆ విధంగా అది శపించినటువంటి ప్రదేశం అయిపోయింది. అయితే ఇదిగో అది శపించిన ప్రదేశం అయిపోయింది కాబట్టి దానిలో నుంచి ఏమి మీరు తీసుకోవద్దు అని దేవుడు తెలియపరిచారు. చూడండి, ఆ కాలంలో 28వ వచనం కూడా చూసుకోగలిగితే, యెహోషువ జనుల చేత శపథం చేపించి వారికి ఇలాగ ఆజ్ఞాపించిన, ఎవడు ఎరికో పట్టణము కట్టించకూనుకొను వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. నాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువకు తోడైనను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. చూసారా ఇక్కడ ఎంత చక్కని విషయాన్ని దేవుడు తెలుసు. అందుకే దాన్ని ఇప్పటికీ కూడా ఎవరు కట్టించడానికి ప్రయత్నం చేయలేదు. అక్కడ యెహోవాకు విరోధంగా వెళ్ళటానికి ఎవరికి ధైర్యం లేదు. అక్కడ దేవుడే ఆజ్ఞాపించారు, ఎరికో పట్టణాన్ని మళ్ళా ఎవరైనా కట్టించకూనుకుంటారో వాళ్ళు దేవుని దృష్టికి శాపగ్రస్తులు అవుతారు. పునాది వేస్తే జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు, దాని యొక్క తలుపులు నిలువబెడితే కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు. కాబట్టి ఆ ప్రదేశం మీద దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అనుకుంటున్నారు? కేవలం తన ప్రజలను రానివ్వనందుకు, తన ప్రజలను ఆ ప్రదేశం మీద నుంచి దాటనివ్వకుండా ద్వారాలు మూసేసుకున్నందుకు దేవునికి కోపం వచ్చింది.
ఈ రోజు కూడాను మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, ప్రభువైన క్రీస్తు వారిని నమ్మినటువంటి బిడ్డలను హింసించేవారు బయట చాలా మందిని చూస్తూ ఉంటాం కదా. చాలాసార్లు మనకు ఆ ప్రశ్నలు లేవనెత్తుతూ ఆ ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఇంతగా దేవుని కొరకు పాటుపడుతూ ఉంటే, అయ్యో ఇప్పుడు మనకు తెలుసు ప్రవీణ్ పగడాల గారిని, దాని గురించే మనం అనేకసార్లు మాట్లాడుకున్నాము. ఆయన అంతగా దేవుని కొరకు పాటుపడుతూ ఉంటే, ఆయన చంపేస్తూ ఉంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడండి? దేవుడు అతన్ని కాపాడాల్సింది కదా, అతను చనిపోకుండా ఉండాల్సింది కదా అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా తన ప్రజలను హింసించిన వారికి దేవుడు తరతరాలు శాపగ్రస్తులుగా చేస్తారు. ఆయనను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి కుటుంబాల జీవితాల్లో దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన కార్యాలు ఇవి కాదు. మనం కేవలం యుద్ధ సన్నద్ధులై ప్రార్థనలు, స్తుతి ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండటమే దేవుడు మన గురించి కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ అదే జరిగింది. ఎంత గొప్ప ఆరాధనలు, స్తుతులు మనం దేవుని మీద విశ్వాసం ఉంచి చేసుకుంటూ ప్రార్థనల్లో ఉంటామో అంతగా మన ఎదురుగా ఉన్న ఎరికో లాంటి సమస్యలను కూడా దేవుడు తొలగించి వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము ఎరికో గోడలు ఎందుకు కూలినయ్యి అంటే, ఎందుకు కూలినాయి అంటే, ఇదిగో మనందరికీ విశ్వాసాన్ని బట్టే ఎరికో గోడలు కూలినాయి. నేను ఇందాక చెప్పాను, చాలా పెద్ద గోడలు అంటే ఆ గోడలు అవి అసలు మనుషులకు అసాధ్యము. అవి కూల్చాలని వాళ్ళకు వాళ్ళే ప్రయత్నం చేసుకున్నా కానీ అవి కూలవు. వాటి మీద రథాలే పరిగెట్టేవంట. రథాలే గోడ మీద పరిగెట్టేటటువంటి అంత బండ రాళ్లతో నిర్మించినటువంటి ఎరికో గోడలు విశ్వాసాన్ని బట్టి ప్రదక్షిణం చేయగానే కూలిపోయాయి. కాబట్టి ఈరోజు మనకు ఆ విశ్వాసము, ఆ యొక్క స్థితిలోకి మనందరం ఎదగాలని, మరి ముఖ్యంగా మన సంఘస్థులు, మన సంఘ బిడ్డలు, మీ ఎదురుగా ఎరికో లాంటి సమస్యలున్న ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి మా జీవితాల్లో ఉందండి అని అనుకుంటున్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురిగా పెట్టుకోండి. ఆయన వైపే చూస్తూ ఉండండి. సంఘంలో ముఖ్యులుగా ఉండండి. సంఘానికి ఇతరులను దగ్గరికి చేసేవారిగా ఉండండి. వీటన్నిటికీ దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఈ దినం మనకు అనుగ్రహించబోతూ ఉన్నారని నమ్మి విశ్వాసంతో ఈ కార్యక్రమాల్లో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. Amen. God bless you all. God bless you.